Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. Mana first segment Gumugumalu. హలో రాజు గారు, ఈ రోజు గుమ్మగుమ్మల్లో ఏం వెరైటీ చేయబోతున్నారు? పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ అండి. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ. అవునండి. సో సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ గానే చేసుకోవచ్చు అండి. రోటీస్ లోకి మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. అంటే పన్నీర్ తర్వాత ఈ స్ప్రౌట్స్ కూడా ఈ రోటీస్ కాంబినేషన్ లో బాగుంటుంది. అలాగే రైస్ తో కూడా తీసుకోవచ్చు. సో అంటే ప్లేన్ రైస్ తో కాకుండా పులావ్ తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే మరి పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. దీంట్లో కొద్దిగా మసాలా దినుసులండి. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో కొంచెం ఇది మసాలా బేస్ లో ఉన్నది, మసాలా టేస్ట్, కొంచెం టేస్ట్ మసాలా ఉంటుంది. ఓకే. సో అందుకే కొంచెం పలావ్ లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఓకే. సో నేను పన్నీర్ స్ప్రౌట్స్ అంటే మనం ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటాం కదా కర్రీస్. అవునండి. సో ఆ టైప్ లో అనుకున్నా, అందుకే అంటే రోటీస్ కి అలాంటివి అయితే సింపుల్ గా బాగుంటాయి కదా, ఎక్కువ మసాలా అది లేకుండా. అంటే ఇది పుల్కాలకు బాగుంటుంది. పుల్కాకి బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో టొమాటో పేస్ట్, సో ఇది పచ్చిదేనండి. సో కొంచెం మనకి గ్రేవీ లాగా ఇది ఉంటే బాగుంటుంది. అవునండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ఇది టమాటో పచ్చిగానే వేసుకున్నాం కదా, సో కొంచెం ఇది ఈ నూనెలో కొంచెం వేగితే బాగుంటుంది. సో ప్యూరీలా చేసుకుంటే మనం ఎలాగో ముందు బాయిల్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి అంత ఎక్కువ వేగక్కర్లేదు. సో ఇలా ఏంటంటే మరి ఎక్కువ పచ్చిదనం తెలిసినా మనకి కర్రీ కాబట్టి తినలేము అంతగా, అంటే కొద్దిగా డిఫరెంట్ పులుపు ఉంటుంది. అవును, బాగుంటుంది అంతే. సో మీరు అది కొంచెం ఫ్రై చేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వర్షాకాలం చలికాలం వచ్చిందంటే గొంతు నొప్పి, జలుబు వీటి నుంచి అసలు తప్పించుకోలేము. ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కోసారి వీటి బారిన పడుతూనే ఉంటాం. ఇలాంటప్పుడు మరిగించిన నీటిలో టీ పొడి వేసుకుని డికాషన్ లాగా తయారు చేసుకుని ఇందులో కొన్ని తులసాకులు అలాగే అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి రోజుకు 2 కప్పులు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ గొంతు నొప్పి, జలుబు, దగ్గు వీటి బాధలు చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు. ఓకే అండి. సో ఆయిల్ పైన మనకు ఫ్లోట్ అవుతుంది కదా, సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన స్ప్రౌట్స్. ఓకే. సో మనకి ఎలాగో ముందు ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి ఆ ముందు ప్రాసెస్ తప్పితే పెద్ద టైం ఏం పట్టదు. కొంచెం దీంట్లో మగ్గితే చాలండి. టేస్ట్ ఎలాగో ఫాస్ట్ గానే పీల్ చేసుకుంటాయి కదా స్ప్రౌట్స్. అవునండి. సో పన్నీర్ ముక్కలు, ఓకే, ఎందుకంటే స్ప్రౌట్స్ అన్ని నానుంటాయి, ఆ గింజలకి కూడా గ్యాప్స్ అది వస్తుంది కాబట్టి ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గానే వాటికి టేస్ట్ పట్టేస్తుంది. సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో ఇది కొంచెం ఒక 2 నిమిషాలు మనకు మగ్గితే సరిపోతుందండి. సో పన్నీర్ కూడా తొందరగానే ఆ గ్రేవీ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి సో ఎక్కువ టైం ఏం తీసుకోండి మనకి. ఓకే. సో బాగుంది, కలర్ఫుల్ గా టొమాటో పేస్ట్ లా వేసుకున్నాం కాబట్టి మనకి గ్రేవీ వచ్చింది, చూడ్డానికి కూడా బాగుంది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను.
కొంచెం అంటే ఇలా స్ప్రౌట్స్ లాంటి మనం వాడుకునేటప్పుడు కొంచెం హెల్దీ కాబట్టి సో మసాలా అది లేకుండా చూసుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో అలాగే పన్నీర్ కూడా కొద్దిమంది అలా నూనెలో వేయించి వేసుకుంటూ ఉంటారు. సో బేసిక్ గా అందరు పన్నీర్ వేయించి వేస్తే టేస్ట్ అంటారు కానీ అది ఏం టేస్ట్ రాదు. దానికి కోటింగ్ లో వచ్చేసి అసలు లోపలికి వెళ్ళడానికి అసలు ఛాన్స్ ఉండదు. అవును, అదేంటంటే ఏదో విరిగిపోతుందనో ఊడిపోతుందనో చాలా మంది బాగా వేయించేస్తారు. మెయిన్ గా ఏ టైంలో అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని కొంచెం ఎక్కువ రోజులు అలాగే ఫ్రిడ్జ్ లో ఉంటే నిల్వ ఉన్నప్పుడు డైరెక్ట్ గా దాంట్లో వేస్తుంటే కొంచెం పొడిగా అయిపోతుంది. ఇంకో సెకండ్ ఛాన్స్ ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారు చాలా మంది. ఎక్కువ రోజులు పెట్టేసి తీసేసిందంటే కొంచెం దానికి క్రాక్స్ లా వస్తాయి. మనం ఇలా గ్రేవీలో వేసుకోగానే కొంచెం అలా ముద్దలుగా విడిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఫ్రై చేస్తారు. సో బేసిక్ గా ఇలా పన్నీర్ లాంటివన్నీ కూడా కొంచెం ఫ్రెష్ గా మనం తెచ్చుకున్నప్పుడు అసలు చేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. మసాలా ఫ్లేవర్ ఎక్కువ అంటే డామినెంట్ గా లేదు, కొంచెం ఇది తెలుస్తోంది. ఓన్లీ అంటే మసాలా దినుసులు వేసాం కాబట్టి కొంచెం లైట్ గా ఇలా బాగుంది. ఆ స్ప్రౌట్స్ కి మంచి టేస్ట్ యాడ్ అయింది. పన్నీర్ కూడా బాగా పట్టేసింది, గ్రేవీ కూడా. సో సింపుల్ గా ఉంది, టేస్టీగా ఉంది, అన్నిటిలోకి కూడా సెట్ అయిపోయే విధంగా. అవునండి, బాగుంది. సో చూసారు కదండి, స్ప్రౌట్స్ ఇంకా పన్నీర్ కాంబినేషన్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఓ బ్యూటీ చిట్కా, ముఖ వచ్చేసి మెరుగుపరుచుకోవడానికి ఒక చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. దోసకాయని గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి అంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని ఒక అర్ధగంట పాటు అలాగే ఉండాలి. దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా వారం 10 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు చాలా వరకు మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం వీళ్ళిద్దరు ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి, మీ పేరేంటి? వీణావాణి. వీణావాణి, 2 పేర్లు మీరే పెట్టేసుకున్నారా? సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తిరుపతి నుంచి వస్తున్నాం. తిరుపతి నుంచి, ఓ నైస్. హలో అండి, మీ పేరేంటి? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి? నేను కడప డిస్ట్రిక్ట్ రాజంపేట నుంచి వచ్చానండి. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా? సిస్టర్సా? కాదు, తల్లి కూతుర్ల. అస్సలు లేదు తెలుసా అలాగా? తల్లి కూతుర్లా? నిజంగానా? అవునండి. మరి మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? సో విజయలక్ష్మి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ అండి. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్. అవునండి. మీరు? బెంగానీ రసవంగి. బైంగన్ రసవాంగి, అదేంటి వెరైటీగా ఉంది? బ్రింజాల్తో. సరే. ఓ వాంగి బాత్ లాంటిదా? గ్రేవీ. గ్రేవీ లాంటిదా? రైస్ కదా? ఓకే ఓకే, బాగున్నాయి అన్ని. ఈ రోజు అంతా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను నేను బేసిక్ గా. సరే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి బైంగన్ రసవాంగికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బైంగన్ రసవాంగి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పుట్నాల పప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, గసగసాలు కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మనం పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం తగినంత వేసుకోవాలి. ఏమన్నా వేయించుకోవాలా ఫస్ట్ మనం? వంకాయలు కొద్దిగా వేయించాలా? ఆవాలు, జీలకర్ర. మరి పోపు వేసేస్తున్నారు? ఫస్ట్ వంకాయలు కదా మగ్గించాల్సింది. తర్వాత పెట్టాక పోపు అది వంకాయలు వేసేయాలి.
ఓహో, ఫస్ట్ వంకాయ ఇట్లా మగ్గించి పక్కన పెట్టడం అట్లా ఏం కాదు, అట్లే లేదు. ప్రాసెస్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఏం చేసేయాలి, ఓకే, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత బ్రింజాల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం వాటర్లో వేసేసుకోవాలి. ఎందుకంటే నల్లబడుకోకుండా ఉప్పు నీళ్ళలో వేసేస్తే నల్లపడవు వంకాయలు. సో ఇది పోపులోనే కాస్త అట్లా మగ్గాలి, కొంచెం వేయించితే కొంచెం మగ్గుతుంది. ఓకే, ఇట్లా కొంచెం వేయించుకున్న తర్వాత వాటర్ వేసి మగ్గించాలి. దీంట్లో వాటర్ వేసేయాలి. ఓకే ఓకే. ఇది ఎక్కడ వెరైటీ అండి? యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళు చేస్తా ఉన్నారు, తర్వాత మా అమ్మాళ్ళు చేస్తా అంటే నేను కంటిన్యూ చేశాను. ఇది ఉడికే లోపల మనం మిక్సీకి కావాల్సినవి వేసుకుంటాము. ఫస్ట్ పచ్చి కొబ్బరి కొంచెం వాటర్లో వేసినాము, తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తర్వాత పప్పులు, ఓకే, సో పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, తర్వాత గసాలు, ఓకే, ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. సో ఇది పేస్ట్ లా చేసేయాలా? ఇవన్నీ పేస్ట్ కొంచెం వాటర్ వేసి పేస్ట్ గా చేసుకోవాలి. మిక్సీకి వేసేసుకున్నామండి. మిక్సీలో ఇవన్నీ వేసేసుకున్నాం, కొంచెం వాటర్ వేసి పేస్ట్ గా చేసేసుకున్నాము. అదేదో కొబ్బరి పచ్చడిలో అయింది, స్మెల్ వస్తుంది. ఓకే, తేడా గసాలు వేసుకున్నాం. గసగసాలు అంతే, పచ్చడిలో మనం అది వేయము. ఇది ఉడికినాక ఇవంతా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము పోపులోనే ఉడికించాలా వంకాయలు? కొంచెం వేయించితే కొంచెం ఈజీ, తొందరగా ఉడుకుతుంది. ఓకే, అంటే సపరేట్ గా ఫస్ట్ ఉడికించి తర్వాత అట్లా కదా? టేస్ట్ మటుకు ఇట్లా ఇలా అయితే మనకి కరెక్ట్ ప్రాసెస్. ఇది కరెక్ట్ ప్రాసెస్ అయితే ఇది. కొంతమంది ఉడికించలేక ఇట్లా మామూలుగా సపరేట్ గా ఉడికించేస్తారు, కానీ టేస్ట్ ఇదే వస్తుంది. సో ఈ పోపులో ఉడికిస్తే మనకి కాస్త టేస్ట్ నూనెలో ఎంచుతాం కదా, ఆ టేస్ట్. సో ఈ వంట ఎక్కడ వంట అండి? అయితే అంటే మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు వచ్చిందా? తమిళనాడు అండి. తమిళనాడు సైడ్ డిష్ ఇది. ఓహో, కొంచెం మగ్గుతుంది, కొంచెం తొందరగా ఏం చేస్తే మగ్గుతుంది. ఇది దేంట్లోకి బాగుంటుంది రెసిపీ? రైస్ లోకి, చపాతి, దేనికైనా కూడా సూట్ అవుతుంది. సో మనకి గ్రేవీ టైప్ లో వస్తుంది కదా? గ్రేవీ టైప్ లో వస్తుంది. పేస్ట్ యాడ్ చేసేసుకుంటాం. ఓకే ఓకే. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి? వాణి గారు హౌస్ వైఫేనా? సో మీరు తిరుపతిలోనే ఉంటారా, హైదరాబాద్? బెంగళూరు. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. ఓ, ఆయన బెంగళూరా? ఓకే ఓకే. నాకు ఒక కొడుకు, ఒక బాబు. ఎంత వయసు? బాబు 2 years కంప్లీటెడ్. 2 years కంప్లీట్ అయిందా? పేరేం పెట్టారు? గగనేశ్వర్. ఓకే. మీ వారి పేరు ఏమిటి? శంకర్. యాక్చువల్లీ మా హస్బెండ్ 4-5 years గా ఉన్నారు. నేను రీసెంట్ గా మ్యారేజ్ అయింది, మామూలుగా 3 years అయింది. ఓకే, 4-5 years వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు కూడా పెళ్ళైన తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు అనమాట. సో ఎలా ఉంది బెంగళూరు? కూలా? చల్ల చల్లగా ఉందా? చాలా చల్లగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుంటాము. మామూలుగా చాలా మంది దీంట్లో పసుపు యాడ్ చేస్తారు, పసుపు యాడ్ చేయకూడదు. ఓకే, ఇది కలర్ వైట్ కలర్ లోనే ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి, గ్రేవీ టైప్ లో రావాలి కదా. సో ఇంకొంచెం సాల్ట్ వేసేసుకుంటాము. సాల్ట్ వేసుకునేసి ఓకే, కొంచెం సేపు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఓకే, 5 నిమిషాలు పెట్టేసుకుంటే 5 minutes. 5 minutes మగ్గితే మనకి రెడీ అన్నమాట. రెడీ. లాస్ట్ లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాము. ఫైనల్ గా నిమ్మరసం ఆఫ్ చేసుకునేసి లాస్ట్ లో కలిపెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు, అయిపోయింది. సో ఇంకా దీంట్లో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందా? పులుపు ఇది? పులుపు టేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పులుపు ఎంత తినేవాళ్ళు పులుపు వేసుకుంటేనే దీంట్లో టేస్ట్ వచ్చేది. రెడీ. చాలా ఈజీ, సింపుల్. అవును, వెరైటీగా కూడా వెరైటీ చేసుకోవచ్చు ఇట్లా ఇంట్లో. వంకాయ అయితే చాలా వెరైటీస్ తిన్నాను కానీ ఇట్లా తినలేదు. ఇది పెద్దోళ్ళదండి, పెద్దోళ్ళు వంట.
ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు, మామూలుగా వాంగీబాత్ రైస్ ఐటమ్ అట్లా తెలియాలి కదా చేసుకుంటారు. బేసిక్ గా చాలా మంది ఇప్పుడు మీకంటే మీ అమ్మమ్మ గారు నేర్పించారు, అదే మీ అమ్మ నేర్పించారు కాబట్టి మీకు వచ్చింది. ఇప్పుడు మీరు నేర్పిస్తున్నారు కాబట్టి జనాలు ట్రై చేస్తారన్నమాట. అదేనండి. సో Ready. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా బాయింగన్ రసవాంగి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాయింగన్ రసవాంగి తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే బాయింగన్ రసవాంగి రెడీ. ఓకే అండి, మరి వంకాయతో ఒక డిఫరెంట్ వెరైటీ తయారీ విధానం చూసేసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూస్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాయింగన్ రసవాంగి. పప్పులు, కొబ్బరి అన్నీ వేసుకున్నాం కదా మసాలాలో. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే బేసిక్గా మనకి వంకాయ దాంట్లో ఆ వంకాయ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే కొంచెం కొబ్బరి అది కూడా వేసారు కదా, నానబెట్టేసుకొని వేశారు. అదే, సో ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది, డిఫరెంట్ గా ఉంది. సో బాగుందండి వంకాయతో వెరైటీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఫ్రిడ్జ్ ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కట్ చేసిన నిమ్మ చెక్కకి కొద్దిగా నూనె అద్ది ఫ్రిడ్జ్లో ఒక మూల కనుక ఉంచేసినట్లయితే ఫ్రిడ్జ్లో నుంచి ఎలాంటి దుర్వాసనలు రావు. ఓకే, మరి ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. రెడీ మీరు విజయలక్ష్మి గారు? మీరు మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్. ఓకే, మరి మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ పావు కిలో, పుట్నాల పప్పు పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు సుమిత్ కు ఎండు కొబ్బరి, పప్పులు, గసాలు, మిరపకాయలు, ఉప్పు, ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, పట్టేసి. ఎండు కొబ్బరి, పప్పులు, కొంచెం గసాలు, ఓకే, కొన్ని ధనియాలు. గసగసాలు బాగా వాడతారా మీ ఇంట్లో? అంటే 7 వంటలో కూడా గసగసాలు వేసారు కదా? వాడతామండి. ఓకే, సాల్ట్. ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకొని మళ్ళీ మిరపకాయలు వేయాలండి. పేస్ట్ లా చేసేయాలా దీన్ని? లేదు, పొడే అండి. పౌడరేనా? పౌడర్ అయిపోయిందండి. పొడి వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. ఓకే, వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా. ఇప్పుడు ఆనియన్ వేయాలండి. సో అన్ని కలిపి పేస్ట్ చేసేసుకోవటమే, స్టఫ్ చేసుకోవడానికి. వాటర్ ఇస్తే అంత పోతుంది కదా ఆయిల్లో, అందుకే. సో మరీ నీళ్లు పోసి పేస్ట్ లా కాకుండా ఇంకా ఆ ఉల్లిపాయ దాంతో ఎట్లయితే కొద్దిగా ముద్ద అవుతుందో అది సరిపోతుంది. ఆయిల్ ఉడిపోకుండా చేసుకుంటాం. ఓకే ఓకే, ఇదంతా బౌన్లోకి తీసుకుంటాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటామండి. ఇది బాగా హీట్ కావాలి. ఓకే, ఇప్పుడు అంతా స్టఫ్ చేసుకుంటాం. మసాలా అంతా స్టఫ్ చేసేయాలి. ఓకే ఓకే. ఓ మొత్తం క్యాప్సికమ్ కాకుండా మనము హాఫ్ కి కట్ చేసి దాంట్లో చేసుకొని. ఓకే, ఇది బాగా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. అది వాటర్ వేస్తే నీళ్ళగా అయిపోతుంది, పట్టుకోదు సరిగ్గా, అందుకని ఆయిల్ అంతా ఊడిపోతుంది. ఓకే ఓకే. సో ఎలాగో మనకి ఉల్లిపాయ వాటిల్లో తడి ఉంటుంది, సో సరిపోయింది ఇది పేస్ట్ లాగా.
స్టఫ్ కదండి, ఆయిల్లో పెట్టాలి. ఇది కొంచెం అట్లా ఉంచాలండి. సో ఫస్ట్ ఒక సైడ్ వాటరీగా ఉంటుంది కదా ఉప్పి, అదంతా వాటర్ అంతా ఒక 5 minutes లో వెళ్ళిపోతుంది. సో మనకి అటు సైడ్ అంతా అయిన తర్వాత అప్పుడు మరి తిప్పొచ్చా ఇట్లా? తిప్పకూడదు, కొంచెం సైడ్స్ మళ్ళించుకోవాలి. ఓ సైజ్ పొజిషన్ అనిపించుకోవాలి. ఓకే ఓకే. సో మొత్తం మరి ఈ పేస్ట్ అంతా మనం పచ్చిది కదా వేసాము. అవునండి. అది మరి అది వేగక్కర్లేదా? అది ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని చేస్తాం. ఓ ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలా వీటిని? దాన్ని బోర్లిచ్చి పెట్టేస్తాం ఆయిల్ లో. సో ఇటు సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు పెట్టేసాం అనుకోండి, ఇంత ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా. అవునవును. అందుకని సో ఆయిల్ పాడవకుండా ఫస్ట్ కిందదంతా కాలేలాగా కాలుతుంది. లోపల ఆయిల్ అంతా పోయేసి బాగా అప్పుడు మసాలా బాగా పడుతుంది. సో తర్వాత బోర్లించి దీని మీద మళ్ళీ కాల్చుకోవాలి. ఓహో, దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అయితే, మనకి కొంచెం నిదానంగా కాల్చుకుంటూ ఉండాలి. ఓకే. సో సిమ్ లో చేసేసుకుంటే బాగుంటుందా? మూత పెట్టేస్తే హైలానా పెట్టుకోవచ్చండి. ఓకే. ఎందుకంటే ఆయిల్ పడుతుంది కదా. అవును, అది మొత్తం చిల్లుతూ ఉంది కదా. అదే. సో ఇది మనకి ఎలా అంటే సైడ్ డిష్ లా బాగుంటుందా? దేంట్లో రైస్ కి? రైస్ కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. ఓకే. తర్వాత ఇది తీసి ఆవిరి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని. సో ఇది తీయొచ్చా? తీసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడేం కాదు, చాలా వాటర్ వచ్చాయి. ఓహో, ఇది గోల్డ్ కలర్ మాదిరి వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్. ఇప్పుడు ఈ మసాలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మసాలా కింద కాలుతుంది. ఓకే ఓకే. సో అప్పుడు కొంచెం ఆ పచ్చిదనం అంతా పోతుంది. ఇది మెత్తగా ఉంటుంది, ఇది కొంచెం కరగా ఉంటుంది. 2 రకాలుగా తినే వాళ్ళు తింటారు. ఓహో, ఇది మీరేనా అండి ట్రై చేశారు వంట? లేదండి, మా అత్తగారి వంట. ఇది మీ అత్తగారి వంట? అవునండి. బాగుంది. ఈవిడేమో మీ అమ్మగారు వంట చేశారు, మీరేమో మీ అత్తగారు వంట. సో మీకు ఈవిడ ఒకతే నా పాప? కొడుకు కూతురు. పెద్ద అతనా? కొడుకు పెద్దోడండి, కూతురు చిన్నది. సో ఆయన ఎక్కడ ఉంటాడు? సింగపూర్ లో ఉన్నారు. సింగపూర్ లో జాబ్. పెళ్లి అయిపోయిందా? ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయి అబ్బాయికి జాబ్. సో మీరు ఫ్రీ అన్నమాట ఇంకా. ఓకే. మనవడు మనవరాలు హ్యాపీ. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ మ్యాన్ అండి, నేను బ్రిటిష్ అండి. ఓకే. మా పచ్చిపులుసు ఫ్యామిలీకి హాయ్ చెప్పండి. పచ్చిపులుసు ఫ్యామిలీ మీది? అవునండి. ఓకే. సో పచ్చిపులుసు ఫ్యామిలీకి నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. మా తరపున గెలివి ఫ్యామిలీకి, మా వారికి హాయ్. సో గెలివి ఫ్యామిలీకి అందరికి కూడా ప్రత్యేకంగా వీళ్ళ వారికి కూడా నా తరపు నుంచి హాయ్. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ అండి. బాగుందండి చూడడానికి, వెరైటీగా. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, ధనియాలు, గసగసాలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి మగ్గనివ్వాలి. అంతే, మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. ఓకే అండి, మరి మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా ఇది కూడా? ఓకే. బాగుంది. కొంచెం క్యాప్సికమ్ కాస్త క్రంచీగా ఉంది. అంటే మొత్తం టోటల్ గా కుక్ అయిపోకుండా. అండ్ ఆ మసాలా పేస్ట్ కూడా మీరు లోపల ఏదైతే స్టఫ్ చేశారో బాగుంది, వెరైటీగా. నైస్, బాగున్నాయి. ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు యాక్చువల్ గా. సో రాజు గారు, మరి ఎలా ఉన్నాయి వంకాయ ఇంకా క్యాప్సికమ్ తో ఇవాళ వెరైటీస్? ఇద్దరు కూడా అంటే తీసుకున్న వెజిటేబుల్ ఏదైతుందో కొంచెం టేస్టీ వెజిటేబుల్ తీసుకున్నారు. క్యాప్సికమ్ అన్నిటి కూడా బాగా సెట్ అవుతుంది, ఆ టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. అలాగే వంకాయ దానికి చెప్పనక్కర్లేదు. సో ఈ రోజు రెండిట్లోకి కొంచెం బెటర్ గా రసవంగి. ఓ, బైంగన్ రసవంగియా? ఓకే. సో వీణ గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో వీణ గారు కంగ్రాచులేషన్స్.
మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. వెల్కమ్. విజయలక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఫాస్ట్ గా మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బట్టల మీద కనుక ఎగ్ మరకలు అంటే కోడిగుడ్డు వాడినప్పుడు ఏదో ఒక రకంగా మీద పడిపోతూ ఉంటుంది కదా, అలా బట్టల మీద పడినట్లయితే మరకలాగా అయిపోతుంది. ఈ మరక పోవాలి అంటే ఆ ప్రాంతంలో కొద్దిగా సాల్ట్, ఉప్పు కనుక వేసి కొద్దిసేపు ఉంచి దాని తర్వాత వాష్ చేసినట్లయితే ఈ మరక చాలా సులభంగా పోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజు గారు, ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేయబోతున్నారు? బ్రెడ్ మసాలా బజ్జీ అండి. బ్రెడ్ మసాలా బజ్జీ. బ్రెడ్ బజ్జీ అంటే జనరల్ గా అది వరకు మనమే చూపించాము. అవునండి. కానీ ఇప్పుడు దాంట్లో మసాలా కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం. డిఫరెంట్ గా. వావ్, సూపర్. ఓకే, మరి బ్రెడ్ మసాలా బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ మసాలా బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ముందు పూతపిండి కలిపేసుకున్నాం అండి. సో దీంట్లో శనగపిండి, వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో ఒకసారి బాగా కలిపేసి సో జాగ్రత్తగా కలుపుకోవాలి. మామూలుగా మనం బజ్జీల పిండి ఎలా కలిపేసుకుంటాం సో అలా కలిపేసుకోవాలి. వాటర్ ఇస్తారా? సో కొంచెం ఈ పూతపిండిలో కూడా అల్లం వెల్లుల్లి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది, మనకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది పైనుంచి కూడా తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి. వేడి వేడిగా తింటే దీనికి మనకు అంటే చట్నీ సాస్లు ఏం లేకుండా ఉట్టిగా అలా తిన్నా మనకు చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో బ్రెడ్ అంతా కూడా మనం యాస్టీస్ గా అలాగే వేసేసుకుంటామా రాజు గారు? దానికి కొంచెం పీసెస్ కట్ చేస్తామండి. ఓకే. అలాగే దానికి కొంచెం మసాలా అనేది అప్లై చేస్తాం, పట్టించేసి చేసుకుంటాం కాబట్టి బాగా వస్తుంది. ఓకే, సో పక్కన పెట్టేసేసి చింతపండు గుజ్జులో కొంచెం శనగపిండి. ఓకే. సో ఇది లోపల స్టఫ్ చేసుకోవడానికా? అవునండి. సో ఒక పేస్ట్ లా వస్తుంది. అప్పుడప్పుడు మనం కొంచెం మిర్చి బజ్జీలో కూడా కొద్దిగా ఇట్లా రాస్తూ ఉంటారు కదా కొంతమంది బయట కొనేటప్పుడు. సో కొద్దిగా వాము. ఓకే. సో దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం చాట్ మసాలా అండి. ఓకే. సో అదంతా పేస్ట్ లా రెడీ చేసుకోవాలి మొత్తం. అవునండి. సో మరి మీరు మిక్స్ చేసేస్తూ ఉంటారా? మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇల్లు చాలా అందంగా ఉండాలి, నీట్గా కనిపించాలి, చూడగానే అసలు పీస్ఫుల్గా అట్రాక్షన్గా ఉండాలి, లోపలికి అడుగు పెడుతూనే చాలా సంతోషకరంగా ఉండాలి, కళ్ళకు బాగా కనిపించాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకే ఖరీదైన ఫర్నిచర్ వాడుతూ ఉంటారు, రకరకాల ఐటమ్స్ డెకరేట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ వీటి మీద ఏదైనా గీతలు పెట్టేయడము లేదా ఏదైనా తగిలి గీతలు పడడము ఇలా పాడవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ ప్రాంతంలో షూ పాలిష్తో కొద్దిగా పాలిష్ చేసినట్లయితే ఆ మరకలు, ఆ గీతలు అనేవి చాలా వరకు కనిపించకుండా పోతాయి. మీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ మీ ఫర్నిచర్ కానీ కొత్తవిలాగే అలాగే తలతల్లాడుతూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీ రాజు గారు? పేస్ట్ రెడీ అండి. అంచులు కట్ చేస్తున్నానండి. వీటికి ఏంటంటే కొంచెం స్లైసెస్ పల్చగా ఉన్నాయి తీసుకుంటే కొంచెం బాగుంటుంది, అంటే మధ్యలో ఈ మసాలా కూడా స్టఫ్ వస్తుంది కదా. సో 2 స్లైసెస్ కలిసేసి మనకు ఒక బజ్జీలా వస్తుందండి. ఓకే ఓకే. అంటే దీంట్లో మళ్ళీ నేను స్లైస్ చేస్తాను. సో అది మసాలా అప్లై చేసుకోవడానికి పెద్ద సైజ్ లో తీసుకున్నాం. అప్లై చేసి క్లోజ్ చేశాక మనం కావాల్సిన సైజ్ లో కట్ చేసుకుని అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. సో లేదా మనకి వీలైతే ఇలా కూడా కట్ చేసి సర్వ్ చేసుకునేటప్పుడైనా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చండి. సో
సో అదే వేసుకునే వీల్ని బట్టి మీకు ఒకవేళ బజ్జీ మొత్తము అట్లా ఫ్రై చేసుకోవడానికి వస్తుంది అనుకుంటే హ్యాపీగా 2 స్లైస్లు పెట్టేసేసి ఆ ఉల్లిపాయ ముక్కలు స్టఫ్ చేసి వేయించేసుకున్న తర్వాత కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్రెడ్ అనగానే వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవద్దా ఇలాంటి డౌట్లన్నీ కూడా వస్తుంటాయి. సో బ్రెడ్ చాయిస్ మనది, మనకి ఏది అందుబాటులో ఉంటుంది. కాకుండా స్వీట్ కాకుండా మిల్క్ బ్రెడ్ కాకుండా వీట్ బ్రెడ్ ఏదైనా కూడా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా కూడా పర్లేదు, కాకపోతే థిక్గా ఉంటుంది కదా స్లైస్ కొంచెం. సో వీటి పై నుంచి ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం సన్నగా తరుక్కోవాలి. సో దీనిపై నుంచి దీన్ని కూడా కొంచెం లైట్గా అప్లై చేస్తేనే బాగుంటుందండి. సో స్టిక్ అవుతుంది అప్పుడు. ఒక స్లైస్కి కొంచెం మనకు మందంగా పెట్టుకుంటాం. ఓకే. సో మొత్తం అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఇంకా పూతపిండిలో డిప్ చేసి బజ్జీలా వేసేసుకోవడం. ఓకే, సైడ్లోకి వచ్చిన ఎక్స్ట్రా తీసేసుకుంటే బెటర్ అండి మనకు. లేకపోతే ఆ పూతపిండిలోంచి బయటకు వచ్చేసి నూనెలో పడితే ఇది మాడిపోతుంది, నూనె కూడా పాడైపోతుంది. ఓకే, సో ఇప్పుడు పూతపిండిలో ముంచి తీసి మనం బజ్జీలా వేసేసుకున్నాం. శాండ్విచ్ బజ్జీ అలాగే ఉంది. సో బజ్జీలో అంటే చాలా మంది కొంచెం ఉల్లిపాయలు ఉంటే ఇష్టం కదండి. అవును. సో కాబట్టి కొంచెం మనం మధ్యలోనే ఇలా స్టఫ్ చేసుకుంటే తినేటప్పుడు తగులుతో మధ్యలో అండ్ ఆయిల్ ఫ్రై అయితే కూడా అంటే అదొక డిఫరెంట్ కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా. ఇలాంటివి అయితే మళ్ళీ కట్ చేసుకోకుండా అలా తినేసేయచ్చు. కొంచెం హెవీ బజ్జీ ఇది. హెవీ అండి, చాలా హెవీ, కొంచెం కాదు చాలానే హెవీ. కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది. సో కాస్త వేగిన తర్వాత మనం అప్పుడు రెండో వైపు దాన్ని తిప్పేసుకోవాలి. ఓకే. ఓకే, సో అటువైపు కూడా మనకు వేగిపోతే రెడీ. అంటే బ్రెడ్ ఏం మనకి స్పెషల్ గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఈ వేడికి ఎలాగో అది సరిపోతుంది, మగ్గిపోతుంది. ఓకే. సో ఇది వేగుతూ ఉంటుంది. కార్వింగ్ చూస్ చేస్తాను. ఓకే రాజు గారు. యాపిల్తో చేస్తున్నానండి. హాఫ్ కట్ చేస్తున్నాను. ఓకే. టాటాయిస్ చేస్తున్నానండి. సో కొంచెం రెడ్ కలర్ అయితే బాగుంటుంది. ఓకే. ఓకే, సో ఈ 4 స్లైసెస్ మనకు లెగ్స్ లా వస్తాయి. ఓకే. సో ఇది హెడ్ అండి. సో హెడ్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ముందు దానికి పైన డిప్ప ఉంటుంది కదా, సో దానికి కొంచెం డిజైన్ లా వేసేద్దామండి. సో ఈ రెడ్ దీని మీద బాగా కనిపిస్తుంది కదా. బాగా కనిపిస్తుంది. సో కొంచెం డార్క్ కలర్లో ఉండే ఏదైనా వెజిటేబుల్తో కానీ ఫ్రూట్తో కానీ మనం ఇది ట్రై చేయొచ్చు. సో ఎక్కడైతే మనకి హెడ్ రావాలో అక్కడ చూసుకుని ఓకే. ఓకే. సో ఇక్కడ ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడ కొంచెం ఇలా ఓపెన్ చేస్తున్నాను. అక్కడ టూత్ పిక్తో రంధ్రం చేసుకుని మిరియాలు పెట్టేసుకోవాలండి ఐస్ లాగా. ఓకే. ఓకే. సో ఇంకా ఈ స్లైసెస్ ఏంటంటే మనం డైరెక్ట్గా ప్లేట్లోనే అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే.
ఓకే, నైస్, బాగుంది, క్యూట్గా టాటాయిస్. సో ఇవి కూడా అయిపోవచ్చు. ఓకే, సో మీరు అన్నట్టుగా ఇలా మనం బయటకు తీసుకున్న తర్వాత స్లైసెస్గా ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి అనుకుంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఒకటే తిని సరిపెట్టుకోవాలి, ఫుల్ అవుతుంది, ఫుల్ అయిపోతుంది. మూడు సరిపోతాయండి. ఓకే, బ్రెడ్ మసాలా బజ్జీ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా బ్రెడ్ మసాలా బజ్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ మసాలా బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. మరొక బౌల్లో చింతపండు గుజ్జు, శనగపిండి, వాము, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి బాగా కలిపి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్లని ముక్కలుగా కట్ చేసి మసాలా మిశ్రమం రాసి పైనుండి ఉల్లిపాయ ముక్కలుంచి మరొక బ్రెడ్ స్లైస్ లో మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రెడ్ మసాలా బజ్జీ రెడీ. బ్రెడ్ మసాలా బజ్జీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్. అంటే ఆ లోపల ఆనియన్స్ అంతా కూడా కుక్ అయ్యాయి, కొంచెం అంటే మరి వేడికి పచ్చిగా కొంచెం లేకుండా కొద్దిగా మగ్గాయి. బ్రెడ్ కూడా అంటే మనము సన్న స్లైసెస్ తీసుకున్నాం కదా, ఎక్కువ కాకుండా. అవునండి, ఆ శనగపిండి ఆ బ్రెడ్ యాక్చువల్ గా బాగా కలిసిపోయింది, కొంచెం బ్రెడ్ పీల్ చేసుకుంది, శనగపిండిలో ఉన్న కొంచెం ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. అవును, ఎస్. అండ్ లోపల మనం అప్లై చేసుకున్న పేస్ట్ కూడా పులుపుతో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో బజ్జీ మొత్తం ఓవరాల్ గా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి బజ్జీలో మనం మధ్యలో యాడ్ చేసుకున్నా దాంట్లో కొద్దిగా ఇట్లా రాస్తాం అంతే తప్పితే ఎక్కువ స్టఫ్ చేయం. ఇక్కడ ఏంటంటే మనము థిక్ లేయర్ లాగా పెట్టాం కదా, దానివల్ల మంచి టేస్ట్ అండ్ ఆ చాట్ మసాలా ఇవి కూడా యాడ్ చేశారు కదా. అవునండి, అదంతా కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది. అంటే మనకు స్లైసెస్ రెండు తీసుకుంటున్నా, రెండింటి మధ్యలో ఉండాలి కాబట్టి కొంచెం థిక్ గా పెట్టుకుంటేనే బాగుంది. అదే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఆ నిమ్మ, ఆ చింతపండును, ఇంకా చాట్ మసాలా ఫ్లేవర్ టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, వెరైటీ బజ్జీ. అంటే కొంచెం హెవీ బజ్జీ ఇది, కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా అకేషనల్ గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉట్టిది యాస్టీస్ గా తినేసినా బాగుంది. మీకు కాంబినేషన్ ఏమన్నా సాస్ లాంటివి కావాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. అల్లం వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది. అలాగే రకరకాల స్పైసీ కూరలకి, నాన్ వెజిటేరియన్ కూరలు వండేటప్పుడు వాడుతూ ఉంటాం. మరి ఇలాంటప్పుడు చాలా రోజుల పాటు ఈ అల్లం వెల్లుల్లి తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే పేపర్ బ్యాగ్లో కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ మంచి ప్రోటీన్ ఉందండి. క్యాలరీస్ కూడా మనకు పన్నీర్ ద్వారా వచ్చే క్యాలరీస్ కానీ ఇంకెక్కువ క్యాలరీస్ అనేవి లేవు. సో ఎలా వాడుకుంటే మనం ఆ క్యాలరీస్ కూడా తగ్గించుకోవచ్చు అంటే, స్ప్రౌట్స్ని మేజర్గా తీసుకొని పన్నీర్ మెజర్మెంట్ ప్రకారం అంటే నలుగురికి చేసుకుంటే 100 గ్రామ్స్ 125 గ్రామ్స్ వాడుకుంటే ఆ క్యాలరీస్ కూడా మనం లిమిట్లో పెట్టేసుకోవచ్చు. టొమాటోస్ కూడా చాలా లో క్యాలరీ అండి. సో టోటలీ దిస్ డిష్ ఇది ఒక హై క్యాలరీ డిష్. బట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా మనం ఎక్కువ తాగాలి. ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే డయట్లో వాటర్ కూడా, అంటే ఆ రోజంతా కూడా నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే ఎంత వాటర్ తీసుకోవాలా పర్ డే అంటే, మినిమం 2500 ml వాటర్ తాగితే సరిపోతుందండి. బైంగన్ రసవాంగి కూడా వెరీ లో క్యాలరీ. బైంగన్ అంటే వంకాయలు, పుట్నాల పప్పు, కొబ్బరి అండ్ జీలకర్ర అండ్ మనకు కొంచెం నిమ్మరసం కూడా ఉందండి. సో కొబ్బరి, పుట్నాల పప్పులో ఉన్న ఫ్యాట్ మనకు కనబడదు కదా, అటువంటివి మనకు ఎప్పుడు కూడా హానికరమైనవి కావు. కనిపించే ఫ్యాట్ డీప్ ఫ్రై ఆయిల్, లేకపోతే పోపులో ఎక్కువ నూనె, కొన్ని కూరల్లో కొంతమంది చేస్తుంటే పైన కూడా ఆయిల్ తేలుతూ ఉంటుంది. అలాంటి ఆయిల్ అనేది డేంజరస్.
సో బైంగన్ రస్వాంగి కూడా మనం కరెక్ట్ క్వాంటిటీలో కొబ్బరి వాడుకుంటే సేమ్ పన్నీర్ లాగా మీడియం క్యాలరీతో మనం తయారు చేసుకోవచ్చు. మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడా మనకు బైంగన్ రస్వాంగి లాగా వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. క్యాప్సికంలో మనము పుట్నాల పప్పు, మళ్ళీ ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి రెండు కూడా 2 టైప్స్ ఆఫ్ పోషకులు ఉంటాయండి. కొద్దిగా మనకు ఎండు కొబ్బరిలో అది సన్ డ్రై చేస్తాం కాబట్టి సన్లో ఉన్న విటమిన్ డి కూడా కొద్దిగా అందులో యాడ్ అవుతుంది. అది మనకు బెనిఫిషియలే కదా. సో తప్పకుండా అలా కూడా ట్రై చేసుకోవచ్చు. జీలకర్ర కూడా ఉంది. సో క్యాలరీ ప్రకారంగా మనం చూసుకుంటే ఒక్కొక్క క్యాప్సికంలో మనకు 175 క్యాలరీస్ దాకా మనం ట్రై చేసుకొని వండుకోవచ్చు. అది హై క్యాలరీ కాదండి. ఇప్పుడు ఇందులోనే ప్రోటీన్ ఉంది కాబట్టి ఇది ఒక స్నాక్ కింద కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. బాగుందండి మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్, ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. మసాలా బ్రెడ్ బజ్జీ అనేది ఖచ్చితంగా బ్రెడ్తో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క బజ్జీలో కూడా 125 క్యాలరీస్ ఉంటాయి. మామూలుగా చేసుకునే బజ్జీల్లో, బోండాల్లో మినిమంగా మనకు అంటే అప్రాక్సిమేట్గా సైజ్ బట్టి 60 to 100 క్యాలరీస్ ఉంటే ఈ బ్రెడ్ బజ్జీలో ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి. ఎందుకంటే మనకు బ్రెడ్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క బ్రెడ్ స్లైస్లో కూడా 50 క్యాలరీలు ఉంటాయి. సో దాంట్లో మళ్ళీ శనగపిండి, మళ్ళీ చాట్ మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, చింతపండు. సో చింతపండు, చాట్ మసాలాలో క్యాలరీలు లేకపోయినప్పటికీ కూడా శనగపిండి అండ్ బ్రెడ్లో ఉన్న క్యాలరీసే మనకు కాంట్రిబ్యూట్ చేసేస్తాయండి. సో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, డైలీ డైట్కి అయితే కాదు. బట్ మీరు చూసిన మిగిలిన 3 రెసిపీస్ కూడా రోజువారీ డైట్కి చాలా యూస్ఫుల్ అండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన 2 కూడా మంచి టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్. ఓకే. ఎందుకంటే స్ప్రౌట్స్, పన్నీర్ చాలా బాగుంది. ఓకే. సింపుల్ గా చేసుకోవచ్చు. అవునండి. సో బజ్జీకి ఏంటంటే కొద్దిగా బ్రెడ్ కాంబినేషన్ లో కొంచెం ఆ మసాలా ఆ డిఫరెంట్ గా స్టఫ్ అది చేసుకొని కవర్ చేసి మనం ఫ్రై అది చేసాం కదా, అవునండి. బాగుంది. అంటే మంచి ఫిల్లింగ్ ఐటమ్. ఎస్. అలాగే బ్రెడ్ తో ఒక డిఫరెంట్ వెరైటీ కూడా. అవునండి. అండ్ పార్టిసిపెంట్స్ కూడా టేస్టీ వెరైటీస్ చేశారు ఈరోజు. ఎస్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మీరు కూడా అన్ని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.